హాయ్ అండి అందరికీ. మేమైతే మా పెద్దమ్మాయి పిల్లలు టెన్నిస్ నేర్చుకుంటున్నారండి. పోతే మేము చాలా రోజులు బట్టి వెళ్తున్నారు పిల్లలు. ఈరోజు సండే కదా, సెలవ. అందులో మా చిన్నమ్మాయి ఉంది, అందుకని మా పెద్దమ్మాయి అందరినీ తీసుకొని వచ్చింది. మా పిల్లలు టెన్నిస్ నేర్చుకుంటున్నారు, రామ్మ చూద్దు అని. పెద్ద కోర్టు, చాలా బాగుంది. పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు. నాకైతే అబ్బా భలే నేర్పిస్తున్నావమ్మా అని చెప్పి అన్నాను. చూడండి, పిల్లలు చిన్న చిన్న పిల్లలే. నేను చక్కగా పరుగులు తీసుకుంటూ ముందు ఆడేది లేదే లేదు. మా చిన్న పాప కూతురు నేను ఆడతానని ఇంకా వెళ్ళిపోతుంది. అదిగోండి నా మనవరాలు, పెద్ద మనవరాలు బాల్ ఇచ్చి పరిగెత్తింది. ఆ బాల్ తీసుకొని దాంట్లోకి వెళ్ళాలని ఈ చిన్న పాప. మొత్తానికి కాసేపు అయితే మేము 5ంటికి వచ్చామండి. చాలా బాగుంది, చల్లగా ఉంది. అబ్బాయి ఎండాకాలం ఇలా సాయంత్రం పూట బయటకు వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. మాకైతే చాలా చాలా బాగుంది. నేర్పించే పిల్లలైతే ఎంత ఓర్పుతో అసలు నిదానంగా పిల్లలకి చాలా బాగా నేర్పుతున్నారనుకోండి. మొత్తానికి 4-5 దాకా ఉన్నారు మగపిల్లలు. ఈ పిల్లలకు నేర్పించేవాళ్ళంట. ఎంత ఓపికతో చెమటలు పోసిపోతున్నాయి ఒక్క పిల్లలకి. సరిగ్గా కొత్తగా మాల్సు అందరూ కూడా అసలు కొట్టలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి. కళా రవీస్ కిచెన్. ఏం చదువుతున్నారు? ఫిఫ్త్ క్లాస్. నువ్వు సెకండా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. మీరేనా కోచ్? అయ్యో మీరు కోచా? థ్యాంక్ యూ. ఈ బుడ్డ పాప లోపలికి వెళ్ళాలని ఆడుకునే పిల్లల దగ్గరికి, అమ్మో బాల్ తగిలిద్దమ్మా అని పట్టుకొని ఆపి నుంచోబెడితే ఏడుస్తా నుంచుంది. నేను వెళ్తాను, బ్యాట్ ఒకటి తగిలి తీసుకుద్ది ఎవరిదో, ఇక వెళ్తాను అని ఏడుస్తుంది. అమ్మ నా వల్ల కాదమ్మ ఈ పిల్లని పట్టుకోవటం అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇక లాభలేదని ఇంటికి వచ్చి ఇక్కడ బెంచీలు వేసారులేండి, అక్కడ కూర్చుంది. పిల్లలకు తోడు అసలు నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళకి ఎవరు వీలు పడితే వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు వెళ్ళేదాకా కూర్చొని ఆట అంత అయిపోయాకే ఇంటికి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని తీసుకొని. ఇప్పుడు లాస్ట్ ఇంక వచ్చింది. ఒకటే ఏడుస్తుందని పాప, అదిగోండి బాల్ తీసుకొని వచ్చింది వాళ్ళ అక్క, అదిగో ఏడుస్తుంది. అందుకని బాల్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఆడుకోవాలి కదా, త్వరగా పరిగెత్తుతుంది. అదిగో నేను ఆడతాను, అదిగో చూడు ఎట్లా ఏడుస్తుందో. అవును కదా. ఇక మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు మా పెద్దమ్మాయి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా చిన్నమ్మాయి నేను ఇంటికి వచ్చేసి ఇంట్లో పప్పు నాకొద్దు, నేను తినను, బయటికి వెళ్దాం పదమ్మా అని చెప్పి ఏకే బిర్యానీ అంట. అసలు అమ్మ అదిగో వచ్చామండి. వస్తే జనం క్యూయే అట్లా ఉన్నారు. సరేలే ఇంకొద్దు కూర్చొని తిందామని లోపలికి వచ్చామండి. లోపల కూడా వెయిటింగ్. చూశారుగా జనం ఎట్ట నుంచున్నారు. అదేనండి, టేబుల్స్ లేవు, నిండిపోయి ఉన్నాయి. ఏం చేయాలి అనుకొని సరే అని ఎట్టో గట్ట మేము మా అమ్మాయి వెళ్ళి అడిగింది. సరే ఎట్టో కట్ట ఎతికి పెడతానమ్మా అని చెప్పి వెతకటం బిగిన్ చేశాడు. చాలామంది క్యూలో ఉన్నారు. అదిగో ఆ అబ్బాయే, కాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని
సరే రండి మేము తొందరగా తీసుకెళ్తాను వచ్చి కూర్చోబెడుతున్నాడు. సరేలేని కూర్చున్నాము. చూపించాడండి ఎట్టయితేనేమి. సరే కూర్చున్నాము. ఆ వాళ్ళకి మాకు 3 బెంచీలు కావాలంటే సరైన 3 చైర్స్ తీసుకొచ్చి పెట్టాడు. అటు ఎదురు ఇంకొక ఇద్దరు కూర్చుంటారమ్మా అని చెప్పారు. చెప్తే అంతకుముందు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి వచ్చారంటండి. దీంట్లో బిర్యానీ ఏకే బిర్యానీ చాలా బాగుందమ్మా, మనం వెళ్దాము అని చెప్పి వచ్చాము. వచ్చి అలా కూర్చున్నాం. నేనే వెళ్ళి చేతులు వాష్ చేసుకొని కూడా వచ్చి కూర్చున్నాక ఆయన అన్నీ అయిపోయాయి. దమ్ చికెన్ బిర్యానీ, దమ్ మటన్ బిర్యానీ ఉంది, తక్కిమ ఏమి లేవు అని చెప్పాడు. అదే అండి ఫ్రై పీస్ బిర్యానీ అని, లాలీపాప్ బిర్యానీ అని అడిగింది. అవి లేవండి, అయిపోయాయని. మొన్న వచ్చినప్పుడు ఉన్నాయి మమ్మీ, చాలా బాగుంది. అయ్యా ఏంది ఇది ఇట్ అయిపోయింది అని చెప్పని మా అమ్మాయి అయితే ఇంకా చెప్పలేము. నాకైతే దమ్మొద్దంటే వద్దంది. సరేలేమ్మా ఇంక మనం బయటికి వెళ్ళి ఇంకో చోటకి వెళ్దాం. బయటకు వచ్చాక ఇది పార్సిల్ బిర్యానీ అంట, లైన్ కట్టి ఉన్నారు. సరే నేను ఇంక అక్కడికి వచ్చి ఫ్రై పీస్ బిర్యానీ కానీ లాలీపాప్ ఉందా అని అడిగాను. లేదు మేడం, ఈ దమ్మేను చికెన్ దమ్ము మటన్ దమ్మే తప్పితే ఇంకేం లేవు, అయిపోయాయని. సండే కదండి, అసలు జనం అయితే ఇంక చెప్పలేం. ఇదిగోండి ఎట్లా క్యూ కట్టారు. నాకు వద్దమ్మా ఇదైతే అని చెప్పేసి బయటకు వచ్చేసాం. వచ్చి ఇక గోంగూర పండు మిరపకాయ పచ్చడి, ఇంకా మనం ఒకళ్ళు ఫోన్ చేసి తెలిసిన పిల్లోడికి బిర్యానీ తెప్పించుకున్నాం.